అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ పార్టీ పాలనలో అట్టర్ ఫ్లాప్ అయింది అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్ అయింది అనేది అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైనది ఎవరి బాధలు పట్టించుకుంటలేదు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తలేదు 6 గ్యారెంటీలను అమలు చేయకపోగా శుష్కప్రియాలు శూన్య హస్తాలు అన్నట్లుగా వ్యవహరిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి ఎక్కడ మాట్లాడినా సందు దొరికితే సందర్భం దొరికితే చాలు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద ఏడవడం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏడవడం ఇట్లాంటివి ఏమున్నా ఇంకా ఏమీ ఉండే అక్కడ రైట్ మొత్తం మీద ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకే పడది అన్న అంశం ఎంతవరకు అయితే మనం చూస్తూ ఉన్నాం చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు దీని మీద గాంధీ భవన్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి అక్కడి నుంచి వార్తలు వైరల్ అవుతాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి అయితే ఈ నేపథ్యంలో చాలా మంది మంత్రులకు కానీ రేవంత్ రెడ్డికి కానీ ఎమ్మెల్యేలకు కానీ రేవంత్ రెడ్డికి కానీ పడతలేదన్న ముచ్చట మనందరికీ ఎరుకున్న ముచ్చట్నే చాలా మంది మంత్రులు అలక మీద ఉన్నారు ఆ అలక మీద ఉన్న మంత్రులు రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేరు రేవంత్ రెడ్డి వాళ్ళని పట్టించుకుంటలేరు ఇటు పోతే దాదాపు ఒక 6 నెలల పొద్దు నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను కలుస్తలేరు రేవంత్ రెడ్డి ఒకవేళ కలిసినా కూడా ఇక్కడ గడప దగ్గరనే ఆపి మీరు ఎవరు సలహాలు ఇవ్వద్దు సలహాలు ఇస్తే ఆయనకు నచ్చది సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి పోవద్దు అని చెప్పేసి గడపకాడ సెక్యూరిటీకి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళే ఆపేస్తారనే ముచ్చట్లు కూడా ఉన్నాయి అయితే రేవంత్ రెడ్డికి పోటీగా ఎవరన్నా వస్తే వాళ్ళను బదనాం చేయాలి వాళ్ళను మనం చెప్పినాం కదా రేవంత్ రెడ్డి కట్టప్ప పాత్ర పోషిస్తూ ఉన్నారు కాంగ్రెస్లో కట్టప్ప పాత్ర అంటే ఏ విధంగా పోషిస్తూ ఉన్నారని అంటే వాళ్ళ బలాబలాలను వాళ్ళ ధైర్యాలను చూపించుకోవాలంటే ఎదుటి వ్యక్తిని ఊడనన్న కొట్టాలి లేకపోతే దొంగసాటిగానన్న దెబ్బతీయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నది దొంగసాటిగా దెబ్బతీసే వ్యవహారం నడుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు కట్టప్ప పాత్ర పోషిస్తూ ఉన్నారు కట్టప్ప అవతారం ఎత్తిండ్రు ఈ కట్టప్ప అవతారం ఎత్తి ఆయనకు నెంబర్ 2గా ఎవరైతే వస్తారో లేకపోతే ఆయన తర్వాత ప్రత్యామ్నాయం వాళ్ళే అని చెప్పేసి ఎవరైనా మాట ముచ్చడం మాట్లాడుకున్న నేపథ్యంలో వాళ్ళని బదనాం చేస్తారు వాళ్ళ మీద బట్టగాల్చి మీదేస్తారు వాళ్ళ మీద హైకమాండ్కు లేనిపోని అనుమానాలు కల్పిస్తారు వాళ్ళ మీద హైకమాండ్కు లేనిపోని చాడీలు చెప్తారు వాళ్ళ మీద హైకమాండ్ వాళ్ళ మీద గుస్సా అయ్యేటట్టు చేస్తారు అనేది మన అందరికి ఎరికిన ముచ్చట్నే అయితే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హైకమాండ్ను గెలికిండది అందరికీ తెలుసు కాకపోతే పైసలు ఖర్చు పెట్టిండు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే లేకపోతే మొదటిసారి మంత్రి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే నెంబర్ 2 అని నేనే చెప్పుకొని తిరిగిండు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ చెప్పుకొని తిరిగిన నేపథ్యంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి చెక్కు పెట్టే ప్రయత్నాలు చేసిండ్రు రేవంత్ రెడ్డి అటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధ్యక్షతన కొంతమంది ఎమ్మెల్యేలు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సపరేట్గా హోటల్లో సీక్రెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద అది ఏమంటారు ఎన్ని చెప్పాలనో అన్ని చెప్పారు హైకమాండ్కి ఇప్పటికీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ హైకమాండ్కు మొత్తం మీద అక్కడ చేరవేసడే ఉన్నది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గురించి వీళ్ళు వెనక దీనంతటి వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని అంటారు రేవంత్ రెడ్డి ఎందుకు ఉన్నారయ్యా అని అంటే బయట అనుకుంటారు ఇక పుకార్లకు మనం క్లీన్ చీట్ ఇయ్యలేం కదా కాబట్టి బయట అనుకుంటారు కాబట్టి ఆ ముచ్చట చెప్తాన్నా అయితే ఈ పుకార్లు ఇట్లా లేచిన తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్స్ అయిన తర్వాత ఆయన అదానీని కలిసిన తర్వాత ఏవో చర్చలు జరిగినాయి ఆ లెక్కలన్నీ బయటకు రాలే ఇక బయటకు రాకపోగా మరి ఎవరు దాచిర్రు ఏం కథ ఈడీ రైడ్స్ చేసిండ్రు 2 సార్లు పైసలు లెక్క పెట్టే మిషన్లను లోపలికి తీసుకొని పోయినరు ఇదంతా ఎవరు దాచిపెట్టిరు అనే ముచ్చట్లు తెర మీదకైతే రాలేదు కానీ రేవంత్ రెడ్డి పొంగిలేటిని మాత్రం గ్రిప్లో పెట్టుకున్నారు ఆయన శాఖలు కానప్పటికి కూడా కొన్ని అంశాలు మాట్లాడినప్పుడు మొట్టికాయలు లేపించిండ్రు ఏమన్నంటే ఆ భాగవతం అంతా బయట పెడితే ఆ చిట్టా అంతా బయట పెడతా అని చెప్పేసి బెదిరించిండ్రు అన్న అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి అందుకే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కిమ్ అంటలేడు స్టార్టింగ్ లో నెంబర్ 2 అని నేనే చెప్పుకున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇలా ఏ అంశం మీద మాట్లాడతలేడు సొంత శాఖలో కూడా స్పందించడం చాలా తక్కువనే అయింది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని డైరెక్ట్ బీఆర్ఎస్ కోవట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద ప్రెస్ మీట్లు ఎందుకు పెడతా ఉన్నారు బనకచల ప్రాజెక్టు మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే కేసీఆర్ చెప్పిన దాన్ని బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడుతుండ్రు అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నోళ్ళు కూడా చెప్పిండ్రట అధిష్టానం దగ్గరకు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోవట్ రాగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎందుకు ఈ అంశాలు తెర మీదకి వచ్చినాయి అంటే అంతకుముందు రేవంత్ రెడ్డిని రానియకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలుచుకొని ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుస్తే ఏ విధమైన పరిణామాలు ఎదురు కావచ్చు అన్న నేపథ్యంలో లేదు ఇప్పుడు ముఖ్యమంత్రిని మారుస్తే ఆగమైతారు అని చెప్పేసి సీనియర్ మంత్రిని పిలుచుకున్నారు అని అన్న నేపథ్యంలో నేనైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలుచుకున్నారని చెప్తా అనుకుంటా
ఇక మీ మనసులో ఎవరైనా మరి సీనియర్ మంత్రి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదు పిలిచింది ఇంకా వేరే మంత్రిని అంటే మీరు కింద కామెంట్లలో పెట్టుర్రి. ఆ మంత్రిని పిలుచుకొని మాట్లాడినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదు ఇప్పుడు ముఖ్యమంత్రిని మారుస్తే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఉండొచ్చు, పరిణామాలు ఉండొచ్చు, ఆయన డైరెక్ట్ బీజేపీకి బిస్తర్ కట్టచ్చు, ఆయన ఎంబడ 19-20 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మరి పోవచ్చు, ప్రభుత్వం కూలిపోతుంది అన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇట్లాంటి అంశం మీద ఏదైనా నిర్ణయం తీసుకుందామన్న నేపథ్యంలో అది ఆగిపోయింది. అయితే ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లా పిలుచుకున్న తర్వాత అపాయింట్మెంట్లు ఇచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రియారిటీ ఇచ్చినట్టు కనబడ్డ తర్వాత ఇక ఒక వర్గానికి చెందిన వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీలనే అటు బీజేపీ పార్టీలో ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు అందరూ అది వేరే ముచ్చట కానీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గ పోలే అంటే ఇటు సపోర్ట్ అటు సపోర్ట్ చీలిపోయినాయి. మనందరికీ తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్, పెద్దగా దాచిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోవట్లాగా వ్యవహరిస్తా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి కోవట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి హైకమాండ్ దగ్గర కూడా పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చిరట. ఇక అట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైలెన్స్ చేయాలన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాగా మాట్లాడినంత నేపథ్యంలో మాట్లాడిన ముచ్చట్లలో పాపము కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇన్ఛార్జి మంత్రి నుంచి తీసేసిండ్రు. ఇట్లా నాకు సరి సమానంగా నాకు పోటీగా ఎవరైతే వస్తారో వాళ్ళను ఎట్లా పెట్టి నేను కిందికి దించాలి అన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఉంటారు అనేది అందరికి ఎరికిన ముచ్చట. దీని గురించే మాట్లాడుకుంటా ఉంటారు అందరు జనాలు, బయట గాంధీ భవన్ వర్గాలు కూడా, కాంగ్రెస్ నాయకులు కూడా. అయితే ఇదంతా నేను చెప్పిన ఎందుకంటే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ముచ్చట మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఈ ముచ్చట్ల ముందుగా ఎవరెవరిని బలి చేసిండ్రు, ఎవరెవరి విషయంలో కట్టప్ప పాత్ర పోషించిండ్రు, ఎవరెవరి అంశాల మీద మాట్లాడుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఆ ముచ్చట్లని చెప్పిన. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు తయారైపోయింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని సిఫార్సు చేసింది రేవంత్ రెడ్డే కదా. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడింది రేవంత్ రెడ్డే కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అని ఎందుకు అదైతుంది, ఎందుకు వార్తలు వస్తున్నాయి అని అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తలేరు, మీ అందరికీ తెలిసిన ముచ్చట్ని. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ సతీమణితోని సహా రేవంత్ రెడ్డి 3 రోజులు పోయి ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే. సతీ సమేతంగా కుటుంబ సమేతంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు. మొన్న రాహుల్ గాంధీ బర్త్డే రోజు కూడా రేవంత్ రెడ్డి దానికి రిప్లై ఇవ్వలేదు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బర్త్డేకి కూడా విష్ చేయలేదు. కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ ఫోటోను పెట్టి వైరల్ చేయించుకున్నారు. ఇక మరి చెప్పు సాటి మనిషికి అంటే ఈయననే పదవి ఇప్పించారు, ఈయననే సిఫార్సు చేసిండ్రు. సరే ఒక బీసీకి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని రాహుల్ గాంధీ ఆలోచన చేసి ఇచ్చుండొచ్చు కాబోలు. కాకపోతే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను రేవంత్ రెడ్డి గారు ఎట్లా అనుకున్నారంటే నోట్ల నాలుక లేని వ్యక్తి, నేను ఏది చెప్తే అదే వింటాడు, నేను ఏది మాట్లాడితే అదే రైట్ అంటాడు, నేను ఏది మాట్లాడినా అదే సై అంటాడు అని చెప్పేసి పాపం ఒక ఊహాగానాలు ఉండనేమో. కానీ ఆ ఊహాగానాలు తారుమారైనాయేమో అని అనుకుంటున్నాను నేనైతే. తారుమారైనాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీలను చూసుకున్నా, ఈ మొన్న మంత్రివర్గ విస్తరణ చూసుకున్నా అందులో ఒక బీసీకి ఇచ్చిండ్రు. ఎమ్మెల్సీలు ఇచ్చిన వాటిల్లో అందరికీ బీసీలకే ఇచ్చిండ్రు, ఎక్కువ బీసీలకు ప్రియారిటీ ఇచ్చిండ్రు. ఆ బీసీలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్నే పలుమార్లు రప్పించుకున్నారు. ఆయనతో చర్చలు జరిపిండ్రు. మహేష్ కుమార్ గౌడ్తోనే కొన్ని మంతనాలు జరిపిండ్రు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్దే పై చేయి అనిపించింది. అయితే ఇదంతా మన సారు వారికి పాపము తీసుకోలేరు కదా ఈజీగా, ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలు కొనసాగిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు అనేది బయట టాకు కాబట్టి తీసుకోలేరు. కాబట్టి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను బలి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి అనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి. శుక్రవారం నాడు పిసిసి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే ముందట రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను తిట్టిండ్రు. ఎట్లా తిట్టిండ్రంటే అనుకున్నంత స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ పనిచేయలేకపోతా ఉన్నాడు, ప్రభుత్వ ఎమ్మెల్యేలను సరిగ్గా హెచ్చరించలేకపోతా ఉన్నాడు.
ఎమ్మెల్యేలకు సరిగ్గా భయం చెప్పలేకపోతా ఉన్నాడు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను జనాలలోకి తీసుకోలేకపోతా ఉన్నాడు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమై 10 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంచనాలను అందుకోలేకపోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్ల కీలక వ్యాఖ్యలు చేసిండ్రట రేవంత్ రెడ్డి. అయితే మహేష్ కుమార్ గౌడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతా ఉన్నాయి, సోషల్ మీడియాలో దుమారం లేపుతా ఉన్నాయి. అయితే పిఏసి సమావేశం, నేను కార్యవర్గ సమావేశం అన్న పిఏసి సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మొట్టికాయలు వేసిండ్రు, తిట్టిరట. అంటే చూసుకోండి, ఆయన ఏదన్నా అనుకుంటే దాన్ని ఎంతవరకైనా సాధించడానికి సిద్ధంగా ఉంటారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంలో మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా విఫలమైతాండ్రు. మరి మీరు దేంట్లో సఫలమైతాండ్రు అంటే మల్లికార్జున ఖర్గే నేను చెప్పింది వింటారని అనుకొని అందరి మీద చాడీలు ఎక్కించి ఇప్పుడు ముఖ్యమంత్రిని తిట్టకుండా పాపము ఆయన ఏం చేసుకున్నారంటే కాపాడుకున్నారు తనను తాను. ఎమ్మెల్యేలు చక్కగా లేరు, మంత్రులు చక్కగా లేరు, నన్ను ఏం చేయమంటారు, నేను చెప్పింది ఎవరు వింటలేరు, నేను చెప్పింది విననప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది, పాలన ఎట్లా మంచిగా ముందడి కొనసాగుతుంది అని చెప్పేసి ఏమో అంటారు కదా, మన జిట్టి తీసేస్తారు కదా, జిట్టి తీసేసి బదాలు రేస్తారు, ఆ జిట్టి వేరేటోళ్ళ మీద పోవాలని. రేవంత్ రెడ్డి గారు కూడా గట్లనే చేసిండ్రు. మరి పెద్ద గుమ్మడికాయ కొట్టినంత జిట్టి తీసేసుకున్నారు ఆయన మీదకి వెళ్ళి, అది మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద పోవాలని చెప్పేసి మల్లికార్జున ఖర్గే దగ్గర చెప్పుకున్నారు. మనం అధికారాన్ని కోల్పోతే మళ్ళా 10 నుంచి 15 ఏళ్ళు తిరిగి రాకపోవచ్చు, నేను అంతకాలం రాజకీయాల్లో ఉంటానో లేనో కూడా తెలియదు అని చెప్పేసి ఈ నేపథ్యంలో ఖర్గే జోక్యం చేసుకొని మహేష్ కుమార్ గౌడ్ను తిట్టి పార్టీకి ప్రభుత్వానికి మధ్య పీసీసీ వారధిగా వ్యవహరించాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది అని చెప్పేసి ఇక్కడ వార్త తీస్తా ఉన్నాం. రైట్, 15 ఏళ్ళు ఆల్రెడీ ఇప్పటికే జనాలుగా మిమ్మల్ని నమ్మే సిచ్యువేషన్ లేదు. 15 ఏళ్ళు అన్నారు రేవంత్ రెడ్డి, కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కాంగ్రెస్ పార్టీని నమ్మే సిచ్యువేషన్ లేదు తెలంగాణలో అని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు. ఇక మరి 10-15 ఏళ్ళ దాకా మళ్ళీ అధికారం రాకపోవచ్చు. ఇప్పుడు ఓడగొట్టుకుంటే ఒకవేళ అధికారం రాకపోతే నేను అప్పటిదాకా రాజకీయాల్లో ఉంటానో ఉండను అంటే ఆయన కక్షపూరితంగానే ఇక్కడ చిన్న పాయింట్తో మీకు అర్థమైంది. ఆయన కక్ష సాధింపు కోసమే రాజకీయాలలోకి వచ్చిండ్రు. ఆయన కక్ష సాధింపుతోనే రాజకీయాలు ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఆయన కక్ష సాధింపు చర్యలతోనే ముందడుగు పోతా ఉన్నారు అనేది ఇక్కడ మాత్రం క్లియర్ కట్ గా అర్థమైంది. రైట్, ఈ మధ్య కాలంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఢిల్లీ అధిష్టానం ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను అందరినీ బలి చేసినట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ లేకపోతే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని కానీ ఇంకో కొంతమందిని బలి చేసినట్టే, ఎవరైతే తనకు పోటీగా వస్తున్నారు అని అనుకున్న వాళ్ళని బలి చేసినట్టే మహేష్ కుమార్ గౌడ్ను కూడా బలి చేసిండ్రు రేవంత్ రెడ్డి అనేది బయట మాట్లాడుకుంటున్న ముచ్చట.